కింది జతల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ అన్వేషణ వయస్సు, పూర్వ బాల్యదశ. ఇది సరైనదే కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ, అన్వేషణ వయస్సు, పూర్వ బాల్యదశ. మనకి పూర్వ పాఠశాల వయస్సు ఏమవుతుంది? మనకి పూర్వ పాఠశాల వయస్సు పూర్వ బాల్యదశ, ముఠా వయస్సు మనకి ఉత్తర బాల్యదశ, సందిగ్ధ వయస్సు మనకి కౌమార దశ అవుతుంది. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏమిటి? మనకి పూర్వ బాల్య దశలోనే మనకి ఆత్మభావన అనేది ప్రారంభమవుతుంది. ఆత్మభావన అంటే ఏమిటి? తన గురించి తాను తెలుసుకోవడమే ఆత్మభావన. కాబట్టి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏమిటి? మనకి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. పాఠశాల వయస్సు ఉత్తర బాల్యదశ సరి అయినదే, ముఠా వయస్సు ఉత్తర బాల్యదశ సరి అయినదే, అన్వేషణ దశ పూర్వ బాల్యదశ సరి అయినదే, ప్రమాదాల వయస్సు ఉత్తర బాల్యదశ అన్నాడు. ఇది సరి అయినది కాదు. మనకి ప్రమాదాల వయస్సు ఏమవుతుంది? ప్రమాదాల వయస్సు మనకి పూర్వ బాల్యదశ అవుతుంది. కాబట్టి సరికాని జత ఏమిటి? ప్రమాదాల వయస్సు పూర్వ బాల్య దశ. వాగుడుకాయ దశ. వాగుడుకాయ దశ ఏమిటి? మనకి పూర్వ బాల్య దశను మనం వాగుడుకాయ దశ అంటాం. పూర్వ బాల్య దశను వాగుడుకాయ దశ అని అంటారు. పిల్లలు వారి స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగా ఆడుకునే ఆట ఏమిటి? పిల్లలు వారి స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగా ఆడుకునే ఆటే మనకి సమాంతర క్రీడ. ఏమిటది? సమాంతర క్రీడ. ఫస్ట్ ఆప్షన్ ఏమిటి? ఏకాంతర క్రీడ అంటే అర్థం ఏమిటి? ఏకాంతర క్రీడ అంటే పిల్లడు ఒంటరిగా ఆడుకునే ఆటను, తనలో ఒంటరిగా ఆడుకునే ఆటలనే మనం ఏకాంతర క్రీడలు అంటాం. తర్వాత ఏమిటి? మనకి సమాంతర క్రీడ. సమాంతర క్రీడ అంటే పిల్లలు వారి స్నేహితులతో ఆటను చూస్తూ స్వతంత్రంగా ఆడుకునే ఆటే సమాంతర క్రీడ. సంసర్గ క్రీడ అంటే ఏమిటి? సంసర్గ క్రీడ అంటే తన స్నేహితులు ఆడే అచ్చం అలాంటి ఆట కాకపోయినా సరే దానిని పోలిన ఆటలు ఆడతారు. సంసర్గం అంటే పోలిన ఆటలు ఆడడమే సంసర్గ క్రీడ. హర్లాక్ మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం శైశవ దశ అనేది మనకి 2వ వారం నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. శైశవ దశ పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉండే దశ ఏమిటి? నవజాత శిశువు దశ. ఉత్తర బాల్య దశ అనేది ఎలా ఉంటుంది? హర్లాక్ ప్రకారం ఉత్తర బాల్య దశ 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి ఏ సరైనది కాదు, బి కూడా సరైనది కాదు. కౌమార దశ 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు కౌమార దశ ఉంటుంది. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం సరి అయినదే. పూర్వ బాల్య దశ అనేది 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది కూడా సరి అయినదే. నిబంధన ద్వారా నైతికత ఈ దశ లక్షణం. నిబంధన ద్వారా నైతికత ఈ దశ లక్షణం. పూర్వ బాల్య దశలో నిబంధన ద్వారా నైతికత అనేది ఏర్పడుతుంది. పూర్వ బాల్య దశలో నిబంధన ద్వారా నైతికత అనేది ఏర్పడుతుంది. పూర్వ బాల్య దశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. పూర్వ బాల్య దశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. పూర్వ బాల్య దశను మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పూర్వ ముఠా వయస్సు, అన్వేషణాత్మక వయస్సు అని వివరించారు. తల్లిదండ్రుల ప్రకారం పూర్వ బాల్య దశ అనేది సమస్యాత్మక వయస్సు, బొమ్మలతో ఆడుకునే వయస్సు. అదే మనోవిజ్ఞానవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ అనేది పూర్వ ముఠా దశ, అన్వేషణ దశ, అనుకరణ వయస్సు, సృజనాత్మక వయస్సు. అదే విద్యావేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ అనేది పూర్వ ప్రాథమిక పాఠశాల దశ. నెక్స్ట్
తల్లిదండ్రుల ప్రకారం మనకి ఉత్తర బాల్యదశ అనేది సమస్యాత్మక వయస్సు, సోమర వయస్సు, జడగొంట్ల దశ. అదే మనోవిజ్ఞానవేత్తల ప్రకారం ఉత్తర బాల్యదశ అనేది మనకి ముఠా దశ, అనుకరణ వయస్సు, సృజనాత్మక వయస్సు, క్రీడా దశ. ఇంకోటి ఉంది జీవితానికి తొలిమెట్టు దశ. మనోవిజ్ఞానవేత్తల ప్రకారం ముఠా దశ, అనుకరణ వయస్సు, సృజనాత్మక వయస్సు, క్రీడా దశ, జీవితానికి తొలిమెట్టు. అదే విద్యావేత్తల ప్రకారం ఉత్తర బాల్యదశ అనేది ప్రాథమిక పాఠశాల దశ. ఎవరు ఏ వయస్సు వారిని పిల్లలుగా నిర్వచించారనే దాని ఆధారంగా జతపరచండి. 3 నుంచి 10 సంవత్సరాల వయసు గల వారిని పిల్లలు అంటారని ఎలిజబెత్ హర్లాక్ అన్నారు. శైశవం మరియు యుక్త వయస్సు మధ్య వయసు వారిని శైశవ మరియు యుక్త వయస్సు మధ్య వయస్సు పిల్లలన్నది ప్రొఫెసర్ కుప్పుస్వామి. 14 సంవత్సరాల లోపు వయస్సు గల వారిని పిల్లలుగా వర్గీకరించింది భారత జనగణన. పెరుగుదలలోని ఈ దశలో పీయూష గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెరుగుదలలోని ఈ దశలో పీయూష గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కౌమార దశలో పీయూష గ్రంథి విడుదల చేసే గ్రోత్ హార్మోన్ వల్ల శిశువులో పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రోత్ హార్మోన్ని విడుదల చేసే హార్మోన్ పీయూష గ్రంథి. పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి పీయూష గ్రంథి. నవజాత శిశువులో మొట్టమొదట కనిపించే ఉద్వేగం ఏమిటది? ఉత్తేజం. ఉత్తేజం అనేది నవజాత శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం. తన అన్న క్రికెట్ ఆడడం చూసిన 2 సంవత్సరాల పిల్లవాడు కర్రను బ్యాట్లాగా ఉపయోగించి ఆడుట ఈ క్రీడా రకానికి ఉదాహరణ. ఏ క్రీడా రకం అండి? సమాంతర క్రీడ. ఈ మానవ వికాస దశను శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశగా చెబుతారు. ఈ మానవ వికాస దశను శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశగా చెబుతారు. ఏ దశ? ఉత్తర కౌమార దశను. ఉత్తర బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. ఉత్తర బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. అన్వేషణ వయస్సు ఏంటి మనకి? పూర్వ బాల్య దశ. ప్రమాదాల వయస్సు ఏమిటి మనకి? పూర్వ బాల్య దశ. పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ. సందిగ్ధ వయస్సు కౌమార దశ. కాబట్టి అన్వేషణ వయస్సు అనేది మనకి పూర్వ బాల్య దశ, ప్రమాదాల వయస్సు పూర్వ బాల్య దశ, పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ, సందిగ్ధ వయస్సు కౌమార దశ. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమిటో మనకి? కౌమార దశ. ఏ దశ? కౌమార దశ. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం యవ్వనారంభ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు. అదే ఉత్తర బాల్య దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 5 లేదా 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు. పూర్వ బాల్య దశ అయితే 3 నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు ఉంటుంది. క్రింది వాటిలో మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించేది? క్రింది వాటిలో మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించేది ఏమిటి మనకి? సమాంతర క్రీడ. సమాంతర క్రీడను పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొట్టమొదటి సాంఘిక కృత్యంగా భావిస్తారు. క్రింది వాటిలో సరి అయిన జత. క్రింది వాటిలో సరి అయిన జత. సందిగ్ధ వయస్సు ఏమిటి మనకి? సందిగ్ధ వయస్సు కౌమార దశ. ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శన అనేది మనకి ఉత్తర బాల్య దశ. ఇది సరి అయినది. ఉద్వేగ కెథార్సిస్ అంటే ఏమిటి? ఉద్వేగాలను నియంత్రణలో ఉంచుకునేదే ఉద్వేగ కెథార్సిస్. ప్రశ్నార్థకాల దశ ఏమిటి మనకి? పూర్వ బాల్య దశ. ముఠా దశ ఏమిటి మనకి? ముఠా దశ మనకి ఉత్తర బాల్య దశ. కాబట్టి సందిగ్ధ వయస్సు కౌమార దశ, ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శన ఉత్తర బాల్య దశ సరి అయినదే. ప్రశ్నార్థకాల దశ పూర్వ బాల్య దశ, ముఠా దశ ఉత్తర బాల్య దశ. క్రింది వాటిలో సరి అయినది. సందిగ్ధ వయస్సు కౌమార దశ సరి అయినదే.
నాయక ఆరాధ భావన అనేది మనకి కౌమార దశలో కనిపిస్తుంది, హీరో వర్షిప్. స్వీయ చేతనత్వ అభివృద్ధి అనేది మనకి ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది, ఇది కూడా సరైనది కాదు. ముఠా దశ ఏమిటి? ముఠా దశ మనకి ఉత్తర బాల్య దశ, కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు. సందిగ్ధ వయస్సు కౌమార దశ అనేది మాత్రమే సరి అయినది. నాయక ఆరాధ భావన కౌమార దశ, స్వీయ చేతనత్వ అభివృద్ధి ఉత్తర బాల్య దశ, ముఠా దశ ఉత్తర బాల్య దశ. హర్లాక్ వికాస మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అతివేగమైన శారీరక పెరుగుదల ఈ దశలో జరుగుతుంది. ఏ దశలో? అతివేగమైన శారీరక పెరుగుదల ఈ దశలో జరుగుతుంది. హర్లాక్ ప్రకారం కౌమార దశలో అత్యంత వేగమైన శారీరక పెరుగుదల జరుగుతుంది. మీ అమ్మాయి నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా ఊహించగలుగుతుంది, కాబట్టి ఆ దిశగా ప్రోత్సహించండి అని సైకాలజిస్ట్ తల్లితో చెప్పారు. దీన్ని బట్టి ఆ బాలిక ఏ వయసులో ఉన్నట్టు? ఏ వయసులో అండి? కౌమార దశలో ఉన్నట్టు. కాబట్టి 13 లేదా 14 నుండి 18 సంవత్సరాల మధ్య ఉన్నట్టు ఆ అమ్మాయి. ఆ వయసులో ఉన్నవారే నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా ఊహించగలుగుతారు. ఈ దశ పూర్తయ్యే నాటికి సాధారణంగా పిల్లలు సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహనే కాకుండా ఇతర సాంఘిక స్థితి గురించి అవగాహన కలిగి ఉంటారు. ఏ దశ పూర్తయ్యే ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ పూర్తయ్యే నాటికి సాంఘిక మితి ద్వారా తన స్థితిని మరియు ఇతరుల స్థితిని కూడా అర్థం చేసుకుంటారు పిల్లలు. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం కౌమార దశ అనంతరం వచ్చే దశ ఏమిటి? మనకి వయోజన దశ. క్రింది వానిలో పూర్వ బాల్య దశకు చెందనిది. పూర్వ పాఠశాల దశ, పూర్వ బాల్య దశ, అన్వేషణ దశ, పూర్వ బాల్య దశ, ప్రమాద వయస్సు, పూర్వ బాల్య దశ. కానీ ముఠా వయస్సు అనేది మనకి ఉత్తర బాల్య దశ. ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం క్రింది వాటిలో సరి అయినది. ఉత్తర బాల్య దశ. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం ఉత్తర బాల్య దశ అనేది 5 లేదా 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది, సరి అయినది. వయోజన దశ. వయోజన దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? మనకి 19 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వయోజన దశ ఉంటుంది. కానీ ఇక్కడ 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉండేది ఏ దశ? మనకి కౌమార దశ. కానీ ఇక్కడ వయోజన దశ ఇచ్చాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ సరైనది కాదు. యవ్వనారంభ దశ 10-12 సంవత్సరాల నుండి 13-14 సంవత్సరాల వరకు ఉంటుంది, సరి అయినదే. పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది, సరి అయినదే. హర్లాక్ ప్రకారం కౌమార దశ అనేది మనకి 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉండే దశ పూర్వ బాల్య దశ. 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉండేది యవ్వన ఆరంభ దశ. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉండేది పూర్వ వయోజన దశ. నైతికత ప్రతిఫలంపై ఆధారపడి ఉండే దశ. నైతికత అనేది ప్రతిఫలంపై ఆధారపడి ఉండే దశ ఏమిటి? పూర్వ బాల్య దశ. ప్రజ్ఞా వికాసం అత్యున్నత స్థాయికి చేరుకునే దశ కౌమార దశ. కౌమార దశలో ప్రజ్ఞా వికాసం అనేది అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. క్రింది వాటిలో ప్రాథమిక పాఠశాల వయస్సు. పాఠశాల వయస్సు ఏమిటి? మనకి ప్రాథమిక పాఠశాల ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటుందండి? 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు కదా. ఆ కాలం ఏమిటి? మనకి ఉత్తర బాల్యదశ కాలం. కాబట్టి మనకి ప్రాథమిక పాఠశాల వయస్సు అని దేని పిలుస్తాం? ఉత్తర బాల్యదశను మనం ప్రాథమిక పాఠశాల వయస్సు అని పిలుస్తాం.
సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, దూకడం వంటి కృత్యాలు నేర్చుకునే దశ. పిల్లలు ఉత్తర బాల్య దశలో సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, దూకడం వంటి కృత్యాలను నేర్చుకుంటారు. హర్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ ఏమిటి? 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశే మనకి ఉత్తర బాల్య దశ. క్రింది వాటిని జతపరచండి. పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ ఏమైద్ది మనకి? హఠం చేయడం. ఉత్తర బాల్య దశ ముఠా దశ. శైశవ దశ ప్రశ్నించడం, నేర్చుకునే దశ. కౌమార దశ విమర్శించడం. పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ. పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ ఏమిటి మనకి? పూర్వ బాల్య దశలో పిల్లలు అన్వేషణను ప్రారంభిస్తారు కాబట్టి పూర్వ బాల్య దశని మనం అన్వేషణ దశ అని కూడా అంటాం. జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా జరుగుతుంది. ఏ దశలో? శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం అనేది అధికంగా జరుగుతుంది. ప్రాథమిక పాఠశాల దశ పిల్లలు. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ఏ దశలో ఉంటారు? ఉత్తర బాల్య దశలో ఉంటారు ప్రాథమిక పాఠశాల పిల్లలు. భాషా అభివృద్ధి దశల వరుస క్రమం ఏమిటి మనకి? పూర్వ భాష, ముద్దు పలుకులు, శబ్దానుకరణ, శబ్దగ్రాహ్యక. వ్యక్తులలో సెనైలిటీ లక్షణం కనిపించే దశ. వ్యక్తులలో సెనైలిటీ లక్షణం కనిపించే దశ ఏమిటి మనకి? శైశవ దశ. ఏమిటది? శైశవ దశ. ఆప్షన్లో శైశవ దశ లేదు కాబట్టి ఎగ్జామ్ అప్పుడు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ ఏమిటి? ఉత్తర బాల్య దశ. దాన్నే మనం ఏమంటాం? ఉద్వేగ కెథారసిస్ అని కూడా అంటాం. ఏమంటాం? ఉద్వేగ కెథారసిస్. ఉద్వేగ కెథారసిస్ అంటే ఏమిటి? పిల్లలకు ఉద్వేగపరంగా భంగపరిచే సంఘటనలు అనుభవం అయినప్పటికీ వాటిని ప్రకటించడంలో నియంత్రణను నేర్చుకుంటారు. దీన్నే మనం ఉద్వేగ కెథారసిస్ అంటారు. జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ శైశవ దశ. ఉద్దీపనలకు ప్రదర్శించాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉద్వేగాలను ప్రదర్శించే దశ శైశవ దశ. మొదటి పాల పన్ను ఏర్పడే దశ శైశవ దశ. జడగుండి వయస్సుగా పేర్కొనబడే దశ ఉత్తర బాల్య దశ. జడగుండి వయస్సు ఉత్తర బాల్య దశ. నాయక ఆరాధ భావన ఎక్కువగా ఉండే దశ కౌమార దశ. హర్లాక్ ప్రకారం యవ్వనారంభ దశకాలం ఎప్పటి నుంచి? 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు. 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉండే దశ కౌమార దశ. 6 నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ. 2 నుండి 6 సంవత్సరాల వరకు ఉండే దశ పూర్వ బాల్య దశ. ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. అదే ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏమిటంటే? ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. జనన పూర్వ దశలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి జనన పూర్వ దశలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి అపరిణిత పిండోత్పత్తి దశ ఎంబ్రియోనిక్ ఈ మధ్య కాలంలోనిది. ఎంబ్రియోనిక్ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 3వ వారం నుండి 8వ వారం వరకు. 3వ వారం నుండి 8వ వారం వరకు లేదా 2వ వారాంతం నుండి 2 నెలల వరకు మనకి జనన పూర్వ దశలు 3 ఉంటాయి. ఒకటి జైగోట్ దశ. జైగోట్ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
ఫలదీకరణం జరిగినప్పటి నుంచి మొదటి 2 వారాలు. ఫలదీకరణం జరిగినప్పటి నుంచి మొదటి 2 వారాలు మనకి ఏ దశ? జైగోట్ దశ. 2వ వారాంతం నుండి 2 నెలల వరకు ఉండేది ఎంబ్రియో దశ. అలాగే 2వ నెల అంతం నుండి శిశువు జననం వరకు ఉండే దశ పీటస్ దశ. కౌమార దశ లక్షణం. కౌమార దశ లక్షణం ఏమిటి మనకి? సంఘాన్ని విమర్శించడం అనేది మనకి కౌమార దశ లక్షణం అవుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏ దశ ఎలా ఉంటుందని. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ అనేది అన్వేషణ వయస్సు. కౌమార దశ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? కౌమార దశ అనేది యవ్వనారంభ దశ నుంచి వయోజన దశ చేరే వరకు కౌమార దశ ఉంటుంది. సంధి దశ అని పిలిచే దశ ఏమిటి? సంధి దశ అని పిలిచే దశ నవజాత శిశువు దశను సంధి దశ అని పిలుస్తారు. అదే సందిగ్ధ వయస్సు అంటే కౌమార దశ. సందిగ్ధ వయస్సు అంటే కౌమార దశ. సంధి దశ అంటే నవజాత శిశువు దశ. పూర్వ బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. ఎలా పిలుస్తారు? అన్వేషణ దశ. అన్వేషణ దశ అన్న మనకి పూర్వ బాల్య దశే. అనుకరణ దశ అన్న కూడా మనకి పూర్వ బాల్య దశే. పూర్వ బాల్య దశను అన్వేషణ దశ అని, అనుకరణ దశ అని కూడా పిలుస్తారు. ముఠా దశ అంటే ఏ వయస్సు? ఉత్తర బాల్య దశ. పకటకలలో కనే దశ ఏమిటి? కౌమార దశ. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. పూర్వ బాల్య దశను ఎలా అంటారు? బొమ్మల వయస్సు అంటారు, సమస్యాత్మక వయస్సు అని కూడా అంటారు, పూర్వ ముఠా వయస్సు అని కూడా పూర్వ బాల్య దశను అంటారు. బొమ్మల వయస్సు, సమస్యాత్మక వయస్సు, పూర్వ ముఠా వయస్సు ఈ 3 కూడా పూర్వ బాల్య దశకు సంబంధించినవే. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 6 నుంచి 8 నెలల మధ్య సాధారణంగా శిశువుకి మొదటి పన్ను వస్తుంది. 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఉండే భావన ఏమిటి? 3 సంవత్సరాల వయసులో పిల్లల్లో ఉండే భావన ఆకార భావన. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఏమిటి? స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ యవ్వనారంభ దశ. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. పూర్వ బాల్య దశను సమస్యాత్మక వయస్సు అంటారు, అన్వేషణ వయస్సు అని కూడా అంటారు. శిశువు వస్తు శాశ్వతత్వ భావన సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చెందుతుంది. ఏ వయసులో? వస్తు శాశ్వతత్వ భావన అనేది మనకి ఏ వయసులో అభివృద్ధి చెందుతుంది? 8 నెలలు. 8 నెలల వయసులో వస్తు స్థిరత్వ భావన లేదా వస్తు శాశ్వతత్వ భావన అనేది పిల్లల్లో అభివృద్ధి చెందుతుంది. మొదటి సాంఘికృత్యంగా అభివర్ణించబడేది ఏమిటి మనకి? ఏమిటది? సమాంతర క్రీడ. శిశువు పరిచయ వ్యక్తులను చూసి నవ్వడం, కొత్త వ్యక్తులను చూసి భయపడడం, ఏడవడం చేసే వయస్సు 6 నుంచి 7 నెలల వయస్సు. 6 నుంచి 7 నెలల వయస్సులో శిశువు పరిచయమైన వ్యక్తులను చూసి నవ్వడం, కొత్త వారిని చూసి భయపడడం చేస్తాడు. బాల్య దశకు వయోజన దశకు మధ్య దశే కౌమార దశ. ఈ దశలో పిల్లల్లో అభ్యసన సామర్థ్యం అనేది అధికంగా ఉంటుంది. ఈ దశ పిల్లల్లో అభ్యసన సామర్థ్యం అనేది అధికంగా ఉంటుంది. ఏ దశ పిల్లల్లో? బాల్య దశ. బాల్య దశ పిల్లల్లో అభ్యసన సామర్థ్యం అనేది అధికంగా ఉంటుంది.